కేరళలో భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. కన్నూరు జిల్లాలో కరియంగౌడ్ నది సహా వాగులు వంకలు పోటెత్తడంతో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇరిట్టి తాలూకాలో కొండచర్యలు విరిగిపడడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాయనాడ్, కొట్టాయం, కోజికోడ్ జిల్లాల్లో కూడా వర్షం దంచికొట్టింది. పలు చోట్ల ఇళ్లలోకి నీరు చేరడంతో బోట్ల సాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పతనంతిట్ట జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టడం వల్ల పంపా సహా ఇతర నదుల్లో నీటి ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ఫలితంగా రాన్ని పట్టణం సహా ఇతర ప్రాంతాలు జలదిగ్బంధనం నుంచి బయటపడుతున్నాయి. కన్నూరు జిల్లాలోని అయ్యాన్ కున్నా ప్రాంతంలో అత్యధికంగా 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని కేరళ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో భారీ వర్షాలకు వేర్వేరు ప్రాంతాల్లో 8 మంది మృతి చెందారని కేరళ సీఎం సతీశన్ తెలిపారు. 209 శిబిరాల్లో 5,792 మంది తలదాచుకుంటున్నారని వెల్లడించారు. అటు కర్ణాటక శివమొగ్గ జిల్లాల్లో భారీ వర్షానికి కొండచర్యలు విరిగిపడి 3 మృతి చెందారు. രണ്ടായിരത്തി 2018 ശേഷം കനത്ത പ്രളയത്തിനാണ് ഇവിടെ നേരിടുന്നത്. പോകണല്ലോ, ഡൽഹിയിലേക്ക് പോകണ സാധനം.